ఫ్రెండ్స్, కేసీఆర్ అరెస్ట్ తీవ్ర దుఃఖంలో కేటీఆర్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్కు నోటీసులు అందాయి. జస్టిస్ నరసింహారెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 15 లోపు విచారణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సాధించింది. ఇక అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ కొనుగోలుపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోలులో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణ చేశారు. అయితే దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ అయితే చాలా దుఃఖంలో తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అయితే ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారని తెలిసి కేటీఆర్ అయితే చాలా దుఃఖంలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటపల్లి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.